ఇక్కడ మాత్రికల్లో మరొక ప్రాబ్లం ఏంటంటే a = ABCD I = 1 0 0 1 యూనిట్ మాత్రిక ఇచ్చాడు. దీంట్లో a² - a + d * a = bc - ad * I అని చూపమన్నాడు. అంటే LHS లో ఉన్న a² ని a + d * a ని కనుగొని వాటిలో ఒకదాని నుంచి ఒకదాన్ని తీసేస్తే మనకు కావాల్సిన RHS వస్తుంది. కాబట్టి మనం LHS లోని పదాలు చేద్దాం. ముందుగా a² చేద్దాం. a విలువ ఎంత అంటే ABCD 2/2 మాత్రిక, అలాగే ABCD 2/2 మాత్రిక. ఇవి రెండు హెచ్చవేసేటప్పుడు మొదటగా అడ్డు వరుసతో మొదటి నిలువు వరుసని, అలాగే రెండో అడ్డు వరుసతో మొదటి నిలువు వరుసని, తర్వాత అలాగే అడ్డు వరుసతో రెండో నిలువు వరుసని, రెండో అడ్డు వరుసతో రెండో నిలువు వరుసని వరుసగా వేసుకుంటూ వెళ్ళాలి పదాల ప్రకారంగా. మొదటి అడ్డు వరుసలో a ఇంటూ రెండో నిలువు వరుస మొదటి నిలువు వరుసని చూద్దాం. a ఇంటూ c ప్లస్ అలాగే b ఇంటూ c, అలాగే రెండో అడ్డు వరుసతో a ఇంటూ a ప్లస్ d ఇంటూ c, మొదటి అడ్డు వరుసతో a ఇంటూ b ప్లస్ b ఇంటూ d, రెండో అడ్డు వరుసతో c ఇంటూ b ప్లస్ d ఇంటూ d. మొదటి దాంట్లోని అడ్డు వరుసలతో రెండో దాంట్లో నిలువు వరుసల్ని హెచ్చవేస్తే మనకు కావాల్సిన గుణకారం వస్తుంది. a ఇంటూ a a², b ఇంటూ c bc, a ఇంటూ c ac, c ఇంటూ d dc, a ఇంటూ b ab, b ఇంటూ d d, c ఇంటూ b bc ప్లస్ d ఇంటూ d d². a² అనేది ఏర్పడింది. తర్వాత మనము a ప్లస్ d ఇంటూ a చేద్దాం. అంటే a ప్లస్ d అనే ఒక పదంతో ABCD ఏలోని ప్రతి పదాన్ని హెచ్చవేస్తాం. a ప్లస్ d ఇంటూ a ప్లస్ ప్లస్ ad, a ప్లస్ d ఇంటూ b a ఇంటూ b ప్లస్ b ఇంటూ d, a ప్లస్ d ఇంటూ c ac ప్లస్ cd, a ప్లస్ d ఇంటూ d ఏమవుతుందంటే ad ప్లస్ d². ఇప్పుడు మనము a² మైనస్ a ప్లస్ d ఇంటూ a చేస్తాం. అంటే LHSని ఏ విధంగా చేస్తామంటే కింది విధంగా ఒకదానిలో ఇంటూ ఒకదాన్ని తీసేస్తాం. a² ఎంత? a² ప్లస్ bc ac ప్లస్ cd, ab ప్లస్ bd bc ప్లస్ d² మైనస్ a ప్లస్ d ఇంటూ a వేగా వచ్చింది ఎంత? a² ప్లస్ ad ab ప్లస్ bd కింద ac ప్లస్ cd ad ప్లస్ d². ఈ రెండు పదాలన్నీ కలిపి ఒకే దాంట్లో వేస్తాం. అప్పుడు ఏ పదం కా పదం చూద్దాం. a² ప్లస్ bc మైనస్ వేసినప్పుడు ఇవన్నీ కూడా మైనస్ అయిపోతాయి. a² మైనస్ ad, అలాగే కింద ac ప్లస్ cd మైనస్ ac మైనస్ cd. ఇక్కడ ab ప్లస్ bd మైనస్ చేసినప్పుడు ఈ పదాలన్నీ కూడా ab మైనస్ bd, అలాగే bc ప్లస్ d² మైనస్ ad మైనస్ d². ఇక్కడ ab bd ప్లస్ మైనస్లు కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ac cd ప్లస్ మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. a² ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. d² ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. మిగిలిన పదాలు ఏంటంటే bc మైనస్ ad, ఇక్కడ 0, ఈ పదం 0, bc మైనస్ ad. అన్నింటిలోంచి కూడా మనం bc మైనస్ ad అనే దాన్ని కామన్ తీస్తాం. అప్పుడు అది bc మైనస్ ad పదం బయటికి వచ్చేస్తే మిగిలేది 1, 0లోంచి తీసేసిన అది 1 అవుతుంది. 1 1 0 0 1 అనేది యూనిట్ మాత్రిక. bc మైనస్ ad ఇంటూ I, ఇది RHS. therefore LHS is equal to RHS ప్రూవ్ చేయబడింది. LHS ఏంటి? a² మైనస్ a ప్లస్ d ఇంటూ a is equal to మనకు కావాల్సిన RHS ఏమిటంటే bc మైనస్ ad ఇంటూ I. ఇది మనం ప్రూవ్ చేయబడింది.